తిరుపతి రూరల్ ఈవిలాల సమీపంలో రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథ్ రెడ్డి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో తన భార్య వనజాక్షి పేరుతో 24 ఏళ్ల క్రితం 3.17 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ ఓపెన్ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ భూమిని ఎమ్మెల్యే పులవర్తి నాని కబ్జా చేసి ఏకంగా ప్రహరీ గోడ కూడా కట్టారు. వృద్ధ దంపతులు తమ స్థలం దుస్థితిపై అధికారులతో పాటు రాజకీయ పార్టీలు మీడియా దృష్టికి తెచ్చారు. వారికి మద్దతుగా కేసు వాదించడానికి ఓ రిటైర్డ్ జడ్జ్ సీనియర్ న్యాయవాది ముందుకొచ్చారు. ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలా. రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది, అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్. నేను తప్పు, ఒక్క నిమిషమా. చెవిరెడ్డి చేస్తాడు, వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉండడు, వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. మా వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు, వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. వాళ్ళు ఎవరినైనా పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. ముసలి స్టేషన్ పిలిపికూడదనుండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలు అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్లుంటే ఎట్లా చెప్పు. అంటారు క్లియర్, నేను మొత్తం చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి, నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. నిజంగా వాడు నిజంగా వాడు శివరెడ్డి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేసేస్తాంలేనా. చేసేమా ఇప్పుడు చేసేమా అట్లేనా అన్న. వచ్చిన ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలా. రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తాను, చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది, అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్. నేను తప్పు, ఒక్క నిమిషమా. చెవిరెడ్డి చేస్తాడు, వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉండడు, వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. మా వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు, వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. వాళ్ళు ఎవరినైనా పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. ముసలి స్టేషన్ పిలిపికూడదనుండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలు అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్లుంటే ఎట్లా చెప్పు. అంటారు క్లియర్, నేను మొత్తం చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి, నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. నిజంగా వాడు నిజంగా వాడు శివరెడ్డి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేసేస్తాంలేనా. చేసాము.